లక్ష్మీ నరసింహస్వామి ఒక నేరేడు చెట్టుకు వరమిచ్చాడంటే నమ్ముతారా? హిరణ్యకశిపుడిని తన గోర్లతో పొట్ట చీల్చి సంహరించినప్పుడు ఆ రాక్షసుడి రక్తంతో స్వామి చేతులు పూర్తిగా తడిచిపోతాయి. దీంతో స్వామికి మంట, దురద స్వామిని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. నరసింహస్వామి అలా రక్తపు చేతులతో బాధపడుతూ అడవిలో చుట్టూ పరిశీలిస్తూ నడుస్తుండగా ఒక పవిత్రమైన నేరేడు చెట్టు స్వామికి కనబడుతుంది. వెంటనే స్వామి ఆ నేరేడు చెట్టులోని తాజా ఆకులను తీసుకుని తన చేతులపై రాసుకుంటాడు. ఆశ్చర్యంగా మంట, దురద క్రమంగా తగ్గిపోతుంది. శరీరమంతా ఉపశమనం పొందుతుంది. ఈ ఉపకారాన్ని మరిచిపోని నరసింహస్వామి ఆ నేరేడు చెట్టును ఆశీర్వదిస్తాడు. భక్తితో నేరేడు చెట్టును పూజించే వారికి అష్టైశ్వర్యాలు, సంతాన భాగ్యం, కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని స్వామి వరం ప్రసాదిస్తాడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.